ఇకపోతే మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారం అంటే 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు అన్నిటి పరంగా చూసుకున్నట్లయితే? వృషభ రాశి వారికి ఏమవుతుంది అంటే జన్మ రాశిలోనే ఎక్కువ గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. గురుడు జన్మ గురుడు దోషం, రవి జన్మ రవి యొక్క దోషం, వ్యయంలో బుధుడు ఉన్నటువంటి స్థితి, అలాగే దశమ కేంద్రంలో శనేశ్వరుడు, ఇలా ప్రతికూలించేటువంటి గ్రహాలు కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే వాటితో పాటుగా జన్మరాశి యందు రాశ్యాధిపతి ఉండడం, శుక్రుడు బలంగా ఉన్నటువంటి స్థితి ఈ రాశి వారికి కనబడుతోంది వృషభ రాశి వారికి. దాంతో పాటుగా లాభస్థానంలో కుజుడు ఉండడం, రాహు ఉండడం కూడా ఈ రాశి వారికి చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఎప్పుడైతే జన్మ రాశిలో రాశ్యాధిపతి బలంగా స్వక్షేత్రంలో ఉంటారో మిగతా గ్రహాలు కొంత ప్రతికూలించినా అవి ఇబ్బంది పెట్టవు. ప్రత్యేకించి లాభంలో ఉండేటువంటి కుజగ్రహం యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒక రకమైనటువంటి అభివృద్ధిని, అలాగే ధైర్యం ఏకాదశగతే కుజే, ఒక సక్సెస్ అనేది ఉంటుంది. వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నా, కష్టసాధ్యమైన పనులు చేపట్టినా, ఏం చేసినా సరే ఈ గ్రహస్థితి బలవత్తరంగా పనిచేస్తూ వారి సక్సెస్ కి చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. రాహువు కూడా ఎప్పుడైతే లాభంలో ఉన్నారో అగ్నికి వాయువు తోడైతే ఎంత ప్రజ్వలంగా వెలుగుతుందో అలాగే వీళ్ళ ప్రతిభ కూడా అలాగే వెలుగుతుంది. చక్కటి సమయానికి మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఆకస్మికంగా ఏదైనా ప్రమాదం వచ్చినా తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తి, ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి ఇస్తుంది. వీటితో పాటుగా జన్మరవి యొక్క దోషం ఉన్నది. దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అంటోంది శాస్త్రం. అంటే ఈ వృషభ రాశి వారు ఏం చేస్తారంటే ఈ వారంలో కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అంటే సమయానుకూలంగా తిండి గాని సమయానుకూలంగా నిద్ర గాని ఉండదు. ఏ సమయంలో తిండి దినాలు దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటారు. అంటే వాళ్ళు టైం టేబుల్ మొత్తం చేంజ్ అవుతుంది. ఆ దినచర్యలో మార్పులు రావడానికి కూడా ఈ గ్రహస్థితి కారణం. అంతేకాక వ్యాయామాలు చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పించదు. అందువల్ల శరీరం బరువు పెరుగుతూ ఉండడము, ఇటువంటి చర్యలన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్లే వస్తూ ఉంటాయి. వాటితో పాటుగా ఈ ఎండవేడికి సంబంధించినటువంటి సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, డిహైడ్రేషన్ సమస్యలు కానీ, ఇటువంటివి రాశి వారిలో ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే పైత్యానికి సంబంధించినటువంటి సమస్యలు, అజీర్తి చేయడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇది ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు ఈ రకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా గ్రహస్థితి కూడా ఈ రాశి వారికి బాగుంది. కొంత ఖర్చు ఎక్కువగా ఉన్నా కూడా ఆ ఖర్చుకి తగ్గ ఆదాయం వస్తుంది. 10 రూపాయలు ఖర్చు ఉంది, ఇది ఎలారా మనం తెల్లారేసరికి ఖర్చు ఉంది అనుకునేసరికి వాళ్ళ 10 రూపాయల ఆదాయం మనకు కనబడుతుంది. 10 రూపాయలు ఖర్చు అయినా కానీ మళ్ళీ 10 రూపాయల ఆదాయం అనేది వీళ్ళకి వచ్చేస్తుంది. అందువల్ల ఏమవుతుంది, కటాగట్టిగా సరిపోతాయి డబ్బులు, దాచుకోవడానికి ఏమి మిగలకపోయినా ఖర్చుకు తగ్గట్టు డబ్బులు వస్తాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా ఆ మాదిరిగానే ఇందాక మనం చెప్పుకున్నట్టు. కుటుంబ పరిస్థితుల విషయానికి వచ్చినప్పుడు మాత్రం కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు వీరికి ఉండవు, ఒంటరిగా పోరాటం చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల్ని ఎంతసేపు మనం బుజ్జగించినా లేదా వారితో సఖ్యతగా మాట్లాడుతూ ఉన్నాం, వారు మాత్రం వీరికి ప్రతికూలమైనటువంటి పనులే చేస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబ సఖ్యత అనేటువంటిది ఈ వారం కనబడడం లేదు. దానివల్ల కొంత మానసిక శాంతి ఉంటుంది. ఆ విషయం పట్ల మాత్రం వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అనేసి అంటారు. ఓకే గురువు గారు, వృషభ రాశి వారికి వచ్చేసి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏం జరగబోతుంది, ఆదాయం పరంగా కానీ కుటుంబ సభ్యుల పరంగా కానీ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మీరు చెప్పారు కుటుంబ సభ్యుల విషయానికి వచ్చేసి కాస్త కలతగా ఉంటుంది అనేసి. సో దానికి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ వారం వచ్చేసి? ముఖ్యంగా జన్మగురుని యొక్క దోషము, జన్మ రవి దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు సిద్ధమంగళ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. శ్రీపాద వల్లభుల యొక్క స్తోత్రం. ఆ స్తోత్రాన్ని గనక మనం పారాయణ చేసినట్టయితే ఈ వారంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు, అనుకున్న ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.